ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా నాన్నది మా అమ్మది పెళ్లి రోజు అండి. అయితే స్వామివారి ఆశీస్సులు అలాగే మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఎప్పుడు అని అంటే 6వ తారీఖు, మే నెల 6వ తారీఖు అంటే రేపు మా అమ్మది మా నాన్నది పెళ్లి రోజు. కాకపోతే ముందు రోజే మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాను. మీ యొక్క ఆశీస్ తెలుపుతారని చెప్పి ముందు రోజే మీకు ఈ వీడియో అందిస్తున్నాను. అలాగే అంటే వారైతే ఇప్పుడు జరుపుకోరండి పెళ్లి రోజు అని విశేషంగా గుడికి వెళ్ళటం, కొత్త బట్టలు కట్టుకోవటం అనేది ఎప్పుడూ లేదు. కానీ మేము ఒక 4 ఇయర్స్ నుండి మాత్రం ప్రతి సంవత్సరం ఆ రోజున కొంచెం స్పెషల్గా కేక్ కట్ చేయటం అనేది అంటే నేను తెచ్చి కట్ చేయించుతానండి. అది కూడా బలవంతం మీద, అంతేగాని ఎప్పుడు కొయ్యరు. అలాగే ఎప్పుడు కూడా కొత్త బట్టలు కూడా వేసుకోరండి. కాకపోతే అంటే మీకు ఎలా అంటే చెప్పి కొంచెం మీ యొక్క ఆశీస్సులు మన ఛానల్లో చూసే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వారి యొక్క ఆశీస్సులు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే చిన్నవాళ్ళు అయితే తప్పకుండా విషెస్ అయితే చెప్పండి. అలాగే స్వామివారిని కూడా మీరు కూడా ప్రార్థించండి అని నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా చూస్తున్నారు కదండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క వయసులో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క తీసిన ఫోటోలు అండి. ఇవన్నీ కూడా ఇప్పటికి మా అమ్మకి మా నాన్నకి పెళ్ళయి 35 సంవత్సరాలు అయితే పూర్తయినాయండి. ఇది 35వ పెళ్లి రోజు అండి. అయితే అప్పుడంటండి మా నాన్న మా అమ్మ పెళ్ళప్పుడు పెద్ద గాలివాన వచ్చిందంటండి. అప్పట్లో బాగా పెద్దగా గాలివాన అంటారు చూడండి, అప్పుడు జరిగిందంటండి పెళ్ళి. మాకు ఈ డేట్ ఎలా తెలిసింది అంటే కనుక మా అమ్మది మా నాన్నది పెళ్ళి అప్పుడు శుభలేఖ ఉంటుంది కదండి, ఆ శుభలేఖ నాకైతే దొరికింది. అప్పటి నుండి మే 6వ తారీఖు అని తెలిసింది. అప్పుడు మ్యారేజ్ డే ఉంటుంది కదండి, అప్పటి నుండి కూడా నేను అదే రోజున సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. మే 6వ తారీఖు అండి, అంటే రేపు మంగళవారం వచ్చింది పెళ్లి రోజు. అయితే విశేషంగా అయితే ఏం చేయమండి. కాకపోతే స్వామివారికి ప్రార్థిస్తాను, వాళ్ళకి అంత మంచి జరగాలని నేను ప్రార్థిస్తూ పూజ అయితే విశేషంగా అయితే చేస్తాను. అలాగే మీరు కూడా చూస్తారు అంటే కొన్ని ఫోటోలు కూడా చూడండి. మా అమ్మది మా నాన్నది ఇటువరకు చిన్నప్పటి నుండి కూడా అంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నారేంటనేది చూడండి. ఈ విధంగా స్వామి మాల కూడా వేసుకున్నారండి 3 సార్లు. అప్పుడు తీసుకున్న ఫోటో ఇవి. అయితే ఇప్పుడు 35 సంవత్సరాలు పూర్తయినాయి పెళ్ళయి. అది కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ సంవత్సరం విశేషంగా 35 సంవత్సరాలు కూడా పూర్తవ్వటం రేపుతో 35 సంవత్సరాలు అయితే పూర్తవుతుంది. ఇప్పటికీ కూడా వాళ్ళైతే ఏం సెలబ్రేట్స్ అయితే ఏం చేసుకోరు. అంటే చాలామంది ఏంటంటే దండలు మార్చుకోవటం, కొత్త బట్టలు కట్టుకుని ఆలయాలకు వెళ్తాం, అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అలా అవన్నీ కూడా చేసుకోరండి. అయితే ఈ డేట్ తెలియటం వల్లే నేనైతే ఇలా చిన్నగా సెలబ్రేట్ అయితే చేస్తాను. కేక్ కట్ చేయటం కానీ అలా చేయటం జరుగుతుంది. పెళ్ళైన కాడి నుండి కూడా వాళ్ళు సింపుల్గా ఉండటం అనేది అలవాటు చేసుకుని వారు కష్టపడి ఏదైనా సంపాదించి ఈ స్థాయిలోకి వచ్చారు అంటే కనుక ఇద్దరి యొక్క అండర్స్టాండింగ్ వల్లేనండి. ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుని ఇంతవరకు కూడా తీసుకొచ్చారు. ఎవరికైనా సరే ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి ఎవరైనా కానీ అండర్స్టాండింగ్ అనేది ముఖ్యమండి. సర్దుకుపోవటం అనేది ఉండేది. అయితే మా అమ్మ కూడా మా నాన్నని సర్దుకుపోయి, అలాగే మా నాన్న పనికి వెళ్తే మా నాన్నతో పాటు పప్పు చెక్కలు చేయటం, పప్పు వంటలు చేయటం అని ఇంట్లో అవన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉండేది. అలా చేసుకోబట్టేనండి ఇద్దరు కూడా ఇప్పటికీ చాలా ఆనందంగా ఉండగలిగారు. ఇప్పుడు జనరేషన్స్ ఎలా ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఆ రోజుల్లో టెక్నాలజీ లేని రోజుల్లో కూడా వారు అంత అన్యాయంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పడానికి స్పెషల్గా క్లాసెస్ అయితే వస్తున్నాయి. అప్పట్లో ఏమీ క్లాసులు అవన్నీ ఏముండేవి కాదు కదండి. అయినా సరే అండర్స్టాండింగ్తో చేసుకుని వారి లైఫ్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఒకళ్ళొకళ్ళకు అండర్స్టాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ సాయిబాబా భజన పెట్టుకున్నప్పుడు అయితే ఫోటో దిగామండి మేము. ఇవన్నీ కూడా చిన్నప్పుడు మెమరీస్ అండి. ఇవన్నీ కూడా మా నాన్న అప్పటి నుండి కూడా ఎలా ఉన్నారు ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది కదా. ఆ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సొంత ఇల్లు
అలాగే స్వామికి వారికి కూడా సపరేట్గా స్వామివారికి శాంతి నిలయం నిర్వర్తించడం కానీ కట్టడం కానీ ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులే. మరిన్ని ఆశీస్సులు మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా వారికి ఆనందాన్ని కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను. ఈ విధంగా మేము కింద ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఫోటో అండి ఇది. అప్పుడు ఫస్ట్ సారి ఇల్లు కట్టుకుని వెళ్ళినప్పుడు ఫోటో అండి ఇది. ఇద్దరు కలిసి గడప ముందు నుంచుంటే మామూలు ఫోన్లోనే అయితే తీశాను. తీసుకువెళ్ళి కడిగించి ఇలా అయితే గుర్తుగా ఉంచుకున్నాము. ఫస్ట్ ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫోటో అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో చూసారు కదండి, మేము నలుగురు అయితే ఉన్నాము. అయితే మేము ఇక్కడ రేపల్లో ఉండేవాళ్ళం కాదండి. ఫస్ట్లో పెనమర్రు అనే ఊరిలో ఉండేవాళ్ళం. ఆ తర్వాత మాకు చదువుల కోసమని వ్యాపారం కోసమని చెప్పి రేపల్లో అయితే వచ్చేసారు. అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా రేపల్లో ఉన్నాము. ఇక్కడ నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఇద్దరు దిగారండి. అప్పుడు ఫోటో ఇది. అంటే సింగిల్గా దిగిన ఫొటోస్ అసలు ఎప్పుడు దిగరు, తక్కువ. డబల్గా అంటే వాళ్ళిద్దరే దిగే ఫోటోలు కానీ వీడియోలు కానీ చాలా తక్కువే ఉంటాయి. అందుకని మాతో కలిపి ఉన్న ఫోటోలు మాత్రం మీకు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నానండి 7th క్లాస్లో 8th క్లాస్లో. అప్పుడు ఇడుముళ్ళప్పుడు ఈ ఫోటో అయితే దిగాము. అప్పుడు ఇక్కడ పెనుముళ్ళు అయితే దిగాము ఈ ఫోటో అనేది. ఈ విధంగా అలాగే మీ యొక్క ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.